అనేటువంటిది వేయడానికి కూడా వీలుగా ఉండేటట్లుగా నింపించుకోవాలి. మాడబెట్టు ఎందుకు తీసినావు? ఇప్పుడే ఎత్తు, తర్వాత ఎత్తినప్పుడు ఇంకోవాలి. ఇప్పుడు కింద ఎడబెడతావు, ఇరుముడి కింద పెడతావు. స్వామి గురుస్వాములు లేవాలి. కన్యస్వాములకు నిలిచిన వాళ్ళ కొంటే మీరు తొందరగా ముడివేయాలి. ధూపామో మహదేవానికో శివ మహదేవానికో ముగ్గురయ్యలకెంతో మోదామైనట్టి మోదామైనట్టి గక్కున ధూపామో గురురాయానికో శివ గురురా మూర్తికి చాలా ధూపాము శివ చాలా ధూపాము ధూపాము శివలింగ దుర్గానబంగ శివ దుర్గానబంగ ధూపాము ఇకలింగ నీకో ధూపాము శివలింగో ధూపాము ధూపమాగ్రామయామి సాక్షాద్ధీపో సాజ్యంద్రవర్ణ సంయుక్తం హిరణాయుతం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివనావహ భక్తాదీపం రేచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే అదా ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరశుద్ధ ఆచమనీయం సమర్పయామి అదా మహానైవేద్యం. నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళాలి. ఒకరేమో మంగళారతి రెడీ చేయండి, మంగళారతి ఒకరు తయారు చేయండి. స్వాములు నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళాలి. నమ శివ. ఓం నమ శివ. పెద్దగూడెం ప్రజలందరూ, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఎలక్షన్ల ముందర కూడా ఇక్కడికి వచ్చి మనం ప్రచారంలో వచ్చినప్పుడు ఈ స్వామిని చాలా పురాతనమైన టెంపుల్, చాలా పురాతనమైన గుడి, మీరు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని మన పెద్ద మనుషులు చెప్పినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకున్నాను నేను. దాంట్లో భాగంగానే పెద్దగూడెం గ్రామ పెద్దలందరూ మిమ్మల్ని నన్ను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. అందుకే ఇక్కడికి వచ్చి మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు చెప్పడానికి గుడికి వచ్చున్నా. మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ, ఈ శివస్వాములు శ్రీశైలం మంచిగా పోయి గ్రామం కోసం కూడా మొక్కి, నియోజకవర్గం కోసం మొక్కి రావాలని కోరుకుంటూ, శివస్వాములు కొంతమంది వెనకాల గుడి వెనకాల కొంచెం ప్లేస్ తీసుకుంటాం, అందరం కలిసి తీసుకుంటామని చెప్పారు. దానికి కాంపౌండ్ కావాలని చెప్పారు. మీరు ఆ ప్లేస్ తీసుకున్నప్పుడే కాంపౌండ్ చేయించే బాధ్యత నాది. అవన్నీ చేసే బాధ్యత చేస్తాం. అవన్నీ అదే జాగా తీసుకున్నారు, కొన్నారు. గుడి ఆ కాంపౌండ్ కట్టించే బాధ్యత నాది. ఈ శివాలయానికి సంబంధించిన ఇంకా ఏమున్నా పెద్దగూడెం గ్రామానికి సంబంధించిన ఏమి ఇబ్బంది ఉన్నా ఎప్పుడు మీకు అండగా ఉంటాయని కోరుకుంటూ, ఈ పూజలో నన్ను కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ మళ్ళొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఏదో ఇప్పుడు ప్లేస్ సామ ఇచ్చిండా
అదంతా ఉంది ఉంది. మనందరం కలిసి ఇప్పుడు గోక వెంకటయ్య గారికి ఆ స్థలం ఏర్పాటు చేసేదానికి మనం సపోర్ట్తో పడితే ఆయన ఉరికిపోయి మాట్లాడి 2 రోజులలో అన్ని క్లియర్ చేస్తాడు. ఎంత తొందరగా చేస్తే ఆయన ఆ స్థలం ఏర్పాటు చేసే బాధ్యత ఆయనది, కాంపౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఆయన ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ స్వామి అందరికీ కూడా ఓం నమ శివాయ. నా జాగా ఏమి కాదు, ఊరంతా కూడి నా మీద బరువు పెట్టడం జరిగింది. గత పోయిన 4వ నెల నవగ్రహాలు పెట్టినప్పుడు ఊరోళ్ళందరూ కూడా ఆ బాధ్యత నా మీద పెట్టిండ్రు. అది కూడా దొరగారితో మాట్లాడినా ఆయన వచ్చి చూస్తానని ఒక మాట అన్నాడు. ఆయన కాదన్నా కూడా కాల్లో ఇళ్ళో పట్టుకొని ఆ రామలింగేశ్వర స్వామికి జాగా నిప్పించబోతే మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను స్వామి, ఖచ్చితంగా కంపౌండ్ చేస్తాడు. మేఘారెడ్డి అన్న మనకు సిసి రోడ్డు, దాన్ని పక్కపొట్టి మోరి ఈ కంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తానని ఆయన మీ అందరి ముఖంగా మాట చెప్పిండు. నేను కూడా మీ అందరికీ ప్రమాణం చేస్తున్నా, ఖచ్చితంగా ఆ జాగాను ఏర్పాటు చేస్తా స్వామి. దక్షిణ భాగం కానీ పరవడి భాగం కానీ మరొకసారి చెప్తున్నా, ఆ జాగాను మీకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా చేస్తా స్వామి. ఓం నమ శివాయ. ఓకే, ధన్యవాదాలు. చప్పట్లు గట్టి కొడితే ఇంకా తొందరగా పని చేస్తాను. ఓకే 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 వాళ్ళ ఇరుముడి దగ్గరికి వాళ్ళు నిలబడి రాగలరు.